రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ వారైతే నడుస్తుంది ఇప్పుడే. ఈ క్రమంలో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా షర్మిల గారి పోటీ చేయబోతున్నారు వార్తలు వినపడుతున్నాయి. బీటెక్ రవి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఈ అభ్యర్థిని అయితే అక్కడ నిలబెట్టబోతున్నారు. ఈ క్రమంలో జగన్ గారు ఓటుకి 10,000 రూపాయలు పంచబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఏ మేరకు వాస్తవం సార్? అంటే ఇప్పుడు జగన్ గారు సిట్టింగ్ సీఎం, ఆయన పోటీ చేసే ప్రాంతంలో తప్పకుండా ప్రతిపక్షాల కన్ను ఉంటుంది. అక్కడ ఒక బలమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అక్కడ నిల్చుండబెట్టాలని ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జగన్ గారు ప్రైమరీగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఇంటి పోరు. అక్కడ నుండి షర్మిల గారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఆమె ప్రజా సంక్షేమమే నాకు ముఖ్యం, ఇక్కడ నాకు వ్యక్తులతో సంబంధం లేదు, ప్రజా సమస్యలపై నేను పోరాడతాను. మరి షర్మిల గారు దూసుకెళ్తున్న వైనం మనం అందరం చూసింది. అయితే ఇప్పుడు బీటెక్ రవి గారు కూడా, ఆయనకు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్నది. ఆయన కూడా మంచి నాయకుడిగా ఆయన గుర్తింపు ఉన్నది. అయితే ఇక్కడ మరి జగన్ గారికున్న ఇమేజ్కి వాళ్ళు ఏ విధంగా మ్యాచ్ అవుతారనేది కూడా అది ఓటర్లే నిర్ణయిస్తున్నారు. అంటే సార్, బీటెక్ రవి గారు ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. నెక్స్ట్ టైం వచ్చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. జగన్ మీద నుంచి సుమారు 50,000 ఓట్ల దాకా తెచ్చుకున్నారు. షర్మిల గారి మ్యాన్ఫోనియా, బీటెక్ రవి గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్ గారిని ఓడించే అవకాశాలు ఉంటాయా? అంటే ఇక్కడ ఒకటి క్లియర్ అండి, ఎంతున్నా జగన్ గారు ఒక సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంటుంది, వాళ్ళు మారరు. ఇప్పుడు మీరు ఏమన్నారు, 10,000 పంచుతారంటే ఎలక్షన్ ఓటుకి 10,000 రూపాయలు పంచుతున్నారు. ఓటుకు 10,000 పంచుతారు అనేది అది అక్కడ జరుగుతున్న ప్రచారమే. అయితే అక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి దానికి స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటుంది. అంత ఈజీ కాదు. సరే, పంచినంత మాత్రాన ఎవరికి జగన్ గారు గెలవాలని పంచుతున్నారు అంటున్నారా మీరు? జగన్ గారు గెలవాలని పంచే అవకాశం తక్కువ ఉంటుంది అక్కడ. జగన్ గారు పంచే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ అదర్ సైడ్ కూడా వాళ్ళకు ఓట్లు రావాలని పంచే అవకాశం ఉంటుంది అక్కడ. అదే అక్కడ పొలిటికల్ గేమ్ ప్లాన్ అక్కడ. అంటే జగన్ గారు పథకాల ద్వారా జగన్ గారు వేరే విధంగా చేసే అవకాశం ఉంది. పులివెందులు అనేది ఆయనకు అటాచ్మెంట్ ఉన్న ప్రదేశం. అది వాళ్ళ తాతల తండ్రుల నుండి అక్కడ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతము కాబట్టి ఆయనకు అటాచ్మెంట్ వేరే ఉంటుంది. ప్రజలతోని వాళ్ళకి సంబంధం ఉంటుంది అక్కడ. ఇప్పుడు అదే ఆ విషయంలో వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ సొంత సిస్టరు మరి ప్రతిపక్షంలో చేరి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా దాన్ని ఆయన ఎదుర్కోవాలి. అయితే ఇక్కడ ప్రజలు విచక్షణకి వదిలేస్తాం. ప్రజలు కూడా చాలా మంచి న్యాయ నిర్ణేతలు, వాళ్ళకు ఏ విధంగా ఓటు వేయాలనేది తెలుసు. మరి జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉన్నాయని తెలుసు. ఇప్పుడు మనకు రిపోర్ట్ వచ్చింది, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పథకాలను చేపట్టిందని ఒక సర్వే వచ్చింది. సరే, ఇప్పుడు అదే వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ అన్నారే, అది చాలా పెద్ద వార్ లాగా జరుగుతుంది. ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ కామన్ స్మాల్ వార్, ఇట్స్ ఎ బిగ్ పొలిటికల్ వార్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఇన్ పులివెందుల ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. అక్కడ ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే, షర్మిల గారు సడన్గా జగన్ గారికి వ్యతిరేకంగా పోటీ చేయడం, తర్వాత ఒక స్ట్రాంగ్ ప్రత్యర్థి బీటెక్ రవి గారు చేయడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల జగన్ గారిని ఓట్ షేర్ని ఎంత చీల్చగలుగుతారనేది అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఈ అనాలిసిస్లో ఒక్కటేసారి ఏదో అక్కడ జరిగిపోతుందని అనుకోవట్లేదు. యాజ్ పర్ మై అనాలిసిస్ నుంచి ఇప్పుడు జగన్ గారు ఆయన కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆయన జైలు శిక్ష అనుభవించి మళ్ళీ ఆయన గతాన్ని మర్చిపోయి ఈ పరిపాలన చేసి ఒక స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎదుర్కొని చాలా పరిపాలన చేసిన ఆయనకు అనుభవము మంచి స్ట్రాంగ్. అది ఆ లెగసీని ఆయన రాజశేఖర్ రెడ్డి కొడుకులాగా ఆయన లెగసీని ఆయన ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంతమంది అయితే నిరుత్సాహపడి కొన్ని సింపుల్ విషయాలకి కొంతమందికి మానసిక స్థైర్యం అని ఉండదు, కానీ మెంటలీ జగన్ గారు సీమ్స్ టు బి వెరీ స్ట్రాంగ్. సరే, పులివెందుల్లో జగన్ గారు గెలవడానికి దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు పెడతారని ఒక వార్తలు అయితే వినిపిస్తుంది. మీరేమంటారు? అంటే దాంట్లో నేను ఐ కాంట్ ఫిగర్ అవుట్. ఖర్చు అయితే జరుగుతుంది,
ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో అన్ని విధాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం లేటెస్ట్ కావాలి అంతా గిఫ్ట్స్ కూడా స్వీట్ ప్యాకెట్లలో పెట్టి స్వీట్ అనుకో ఓపెన్ చేస్తే అక్కడ చిన్న చిన్నవి బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ పెట్టి చాలా ఒక ఫ్యాషనబుల్ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఓటర్లకు బ్రైబింగ్ అనేది ఒక వినూత్న పద్ధతిలో ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి ఒక క్వాలిటీ పద్ధతిలో జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రచారం అవుతుంది. అయితే మీరు అది ఎన్ని కోట్లు జరుగుతుంది అనేది అది ఎందుకంటే ఇట్ ఈజ్ అక్కడ జాతీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, అక్కడ స్ట్రాంగ్ టీడీపీ పార్టీ ఉంది. తర్వాత ఇప్పుడు ఇంట్లో ఆయనకు వ్యతిరేకంగా పోరు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుండి. 2 జాతీయ పార్టీలు ఎదుర్కోవాలి జగన్ గారు. తర్వాత అక్కడ స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీ టీడీపీని ఎదుర్కోవాలి, జనసేనని ఎదుర్కోవాలి. కాబట్టి అది కంపల్సరీ చాలా ఒక భారీ యుద్ధాన్ని తలపించే అవకాశం ఉంది, రాజకీయ యుద్ధాన్ని. కానీ అక్కడ ఓన్లీ దాంట్లో అక్కడ చివరిగా వీళ్ళ ఇప్పుడు జగన్ గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, వీటెక్ రవి గారు కానివ్వండి, వాళ్ళది ప్రేక్షక పాత్రనే. నిజమైన సోల్జర్స్ ఓటర్లు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళు తప్పకుండా వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా మీడియా, భారతదేశం మొత్తం మీడియా అక్కడ ఎన్నికల గురించి, పులివెందుల రిజల్ట్ గురించి తప్పకుండా వేచి చూస్తారు. సార్ ఇప్పుడు జగన్ గారికి ఏమాత్రం డౌట్ వచ్చింది సార్, నేను ఓడిపోతున్నానంటే సొంత బాబాయ్ అని చెప్పడానికి కూడా వెనకాలేదు. అలాంటిది ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తున్నారు, అక్కడ ఆమె మీద ఏమన్నా థ్రెడ్ అటాక్ ఏమైనా జరిగబోయే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు అది ఆ విషయంలో నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఎందుకంటే అది హత్యా రాజకీయాల ఒక స్థాయిలో ఉన్నవారు హత్యా రాజకీయాలు వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో అలాంటివి పెట్టుకోరు అతను. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ ఆయనకుంది, ఒక సీఎంగా అయ్యాడు. ఇప్పుడు ఆయన సభలు నిర్వహిస్తున్నాడు కదండి. ఆయన సభలలో ఆయనకు మంచి స్పందన జరుగుతుంది కదా, ప్రతి సభలో జగన్ గారు పెట్టుకున్న సభలలో మంచి స్పందన ఉంది ఆయనకు. కాబట్టి ఐ డోంట్ థింక్ అలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను. ఏమో సార్, బయట టాక్ అది వినిపిస్తూ ఉంటుంది. ఏంటంటే నేను చూసే కొన్ని సోషల్ మీడియాలో కూడా బాబాయ్ నిలబడ్డాడు కాబట్టే బాబాయ్ నేను లేపేపించారు. ఇదే క్రమంలో ఇప్పుడు షర్మిల గారు నిలబడే అవకాశాలు అనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. ఆ క్రమంలో ఇది జరగబోయే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నాను మిమ్మల్ని అంతే. ఇప్పుడు మీరు అందుకు గోపి గారు, మన తెలంగాణలో అయితే అలాంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే సీమ రాజకీయాలు, అక్కడ ఆ ప్రాంతాల్లో రాజకీయాలు అంటే బాంబుల కల్చరు, తర్వాత ఏంటి మెడలు షాల్తీలు లేచిపోతాయి అనేది ఎక్కువ డైలాగ్స్ వస్తాయి. కాబట్టి అక్కడ అంతా హింసాత్మక రాజకీయాలు చోటు చేసుకోని నేను ఆశిస్తున్నా, జరగకూడదని. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయుధం, ఓటాన ఆయుధం ప్రజల మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.